జై శ్రీమన్నారాయణ. మనం లాస్ట్ వీడియోలో భూవరహ స్వామి క్షేత్రం చూసాం కదా. అంటే ఇప్పటివరకు మనం ఎన్ని చూసాం? దిగువ అహోబిలంలో 2, ఎగువ అహోబిలంలో మిగతావి కారంజ, అహోబిలం, భూవరహ, మాలోలా చూసాం. ఇంకొకటి లాస్ట్ది జ్వాలా నరసింహ. ఫస్ట్ నవనరసింహ క్షేత్రాల్లో ఫస్ట్ క్షేత్రం జ్వాలా నరసింహ క్షేత్రం. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. చాలా కష్టమైన ట్రెక్. రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ఇట్లా రాక్స్ ఉన్నాయి, కొంచెం స్లిప్పరీగా ఉంది. వాటర్ కొన్ని చిన్న చిన్న జలపాతాల్లాగా ఉన్నాయి. బాగుంది ఎక్స్పీరియన్స్. మన తిరుపతి కొండ ఎక్కితే ఎలా ఉంటుందో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఉంది. బికాస్ అక్కడంటే మనకి సైడ్లకి అవి ఉంటాయి, కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ దీంట్లో అయితే మొత్తం మనం జంగల్లోనే నడిచిపోతున్నట్టుంది. ఈ టీవీఎస్ వాళ్ళు పాపం మధ్య మధ్యలో కొన్ని బ్రిడ్జెస్ వేసారంట. ఇంతకుముందు అవి కూడా లేవంట. మొత్తం పైన ఆ కొండల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేవారట. ఇప్పుడు కాస్త కూస్త ఇవి ఉండడం వల్ల కాస్త బెనిఫిట్ అవుతుంది. చూసారా, అక్కడ స్లిప్ అవుతుంది. మా బాబుకి స్లిప్ అయింది. కొంచెం చాలా కేర్ఫుల్గా గ్రిప్ పెట్టి ఆ స్టిక్ పట్టుకొని వెళ్ళాలి. అండ్ కంఫర్టబుల్ షూ వేసుకోవాలి. ఆర్ ఫుట్వేర్ మీకు ఏదైనా కంఫర్టబుల్ ఉన్నది వేసుకొని వెళ్ళాలి. కానీ మన్సూన్లో మాత్రం ఈ వాటర్ జలపాతాలు చాలా బాగుంటుందంట వ్యూ. అసలుకి అక్కడ అబ్బాయి చెప్తున్నాడు, మళ్ళీ ఎప్పుడైనా రండి మేడం జూలైలో వర్షాకాలం, మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అది. చాలామంది ఉంటారు, బట్ ఈవినింగ్ 3 లోపు దిగాలంట కిందికి. 3 వరకు జ్వాలాకు చేరుకోవాలంటే మనకి మార్నింగ్ ఎంత ఎర్లీగా వెళ్తే ఆ రోజు మీరు అన్నీ చూసుకోవచ్చు. అన్ని క్షేత్రాలు చూసి ఉగ్రస్తంభం కూడా 2-3 గంటలు పడుతుందంట ఎక్కడానికి. అది కూడా ఒక రోజులో ఇక్కడ అయిపోతుంది. కింద మిగతా మనము జీప్లో వెళ్ళాలని చెప్పా కదా, అవి ఒక హాఫ్ డేలో అయిపోతాయి. సో ఇది ఇట్లాంటివి స్టార్ట్ చేస్తే, ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఏంటంటే వెదర్ మంచిగా ఉన్నప్పుడు చేస్తే క్లైమేట్ అంటే మనకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొంచెం మేము 11కి అలా స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం ఎండ వచ్చింది. మళ్ళీ మాకు 3 వరకు కిందికి దిగాలన్నారు. 5 అవర్స్ ట్రెక్ పడుతుంది అంటే ఎవరికైనా. మేము 5.5 అవర్స్లో దిగాము. 3:30 వరకు దిగామన్నమాట. ఇంకా చాలామంది అప్పటికి పైకి వెళ్తున్నారు. 3:30 వరకు అయ్యవార్లు గుళ్ళు క్లోజ్ చేశారంట. మొత్తం అడవి కదా, జ్వాలా నరసింహ నుంచి దిగాలంటే ఆ అయ్యవారికి ఈజీ గంట పడుతుంది. సో వారు 3:30 వరకు క్లోజ్ చేసేసి వచ్చేస్తారంట కిందికి. ఇక కింద ఉన్న గుళ్ళు కొంచెం 6:30-7 వరకు ఉంచుతారంట. మిగతా మధ్యలో ఉన్న మాలోల, భూవరహ అవన్నీ 3:30-4 వరకు క్లోజ్ చేయాలంట. అడవిలో ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేసేస్తారంట. ఇక్కడ వాళ్ళు చూసారా, అక్కడ లోకల్ పీపుల్ ఏదో ఆకులు కోసుకొని వెళ్తున్నారు. వాళ్ళు రోజు ఎక్కి దిగుతారంట. మా గైడ్ కూడా వారానికి ఒక 4-5 సార్లు ఎక్కి దిగుతాడంటారు. అండ్ ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం డోలీలు కూడా ఉన్నాయి. ఒక 4 కలిపి ఒక మనిషిని ఇలా డోలీ మీద మోసుకొని వెళ్తున్నారు. మనకి చూస్తే పాపం అనిపిస్తుంది, కానీ ఇంకా వాళ్ళ ఎర్నింగ్ అదే కాబట్టి ఇంకా నడవలేని వాళ్ళు దానికి తీసుకుంటారన్నమాట. చూసారా, ఇక్కడ రాళ్ళ మధ్యలోంచి వెళ్ళడం చాలా బాగుంది. నాకైతే ఆ స్టెప్స్ కన్నా ఇదే మంచిగా అనిపించింది. దీంట్లో నుంచి వెళ్ళడం, చెట్ల నుంచి వెళ్ళిపోతుంటే హాయిగా ఉంది. అవును, రీసౌండ్ వస్తుందా? ఉంది, అందుకే రీసౌండ్ స్టిక్ మ్యాండేటరీ అని చెప్పింది. అండ్ మనం ఇట్లా ఒక 4 కిలోమీటర్స్ నడుస్తాం. బోర్డు కనిపిస్తూనే ఉంటుంది జ్వాలా నరసింహస్వామి అని. మనం వెళ్తూనే ఉంటాం. స్వామి ఎక్కడో కొండ మీద ఉన్నాడు అన్నమాట. దర్శనం చేసుకోవాలంటే అంత కష్టపడాలి కదా మరి. మనం ఇలా ఈ క్రాస్ ఇవన్నీ వెళ్తుంటే మధ్యలో ఒక దగ్గర పాయింట్ వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా ఉగ్రస్తంభం అంటే తెలుసు కదా, అది మన స్వామివారి పిల్లని చీల్చుకొని బయటకు వచ్చారు కదా, ఆ స్తంభం కనిపిస్తుంది అక్కడి నుంచి.
అక్కడ ఏంటంటే అది హిరణ్యకశిపుడిది సభా మండపం అన్నమాట. ఓన్లీ సభా మండపమే అంత ఉండేదంట అప్పట్లో. ఆ సభా మండపంలో అసలు ఆయనకున్న వరం తెలుసు కదా, ఇంట్లో కాకుండా బయట కాకుండా రాత్రి పగలు కాకుండా భూమి నేల మీద కాకుండా ఆకాశంలో కాకుండా చంపాలి కాబట్టి స్వామివారు అలాగే చంపారండి ఆయన. ఆ సభా మండపం దగ్గర నెంబర్ మీద తీసుకొచ్చి ఆయన తొడ మీద పడుకోబెట్టి పగలు రాత్రి కానీ టైంలో సన్సెట్ టైంలో చీల్చి చంపేశారు. ఇంకోండి ఇక్కడ నుంచి మనకి పైన ఉగ్రస్తంభం కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి తక్కువ ఏం దూరం లేదు, చాలా దూరం ఉంది. స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టెప్స్ ఇంకా చాలా చిన్న చూసారా పాపం డోర్లు వాళ్ళు. లేట్ అయింది స్వామి, లేట్గా వచ్చారు. ఇంకా కింది నుంచి స్టార్ట్ చేసిన సభా మండపం ఆ ఏరియా. అక్కడ ఉండేవాడా? సభా మండపం ఒక మండపమే, రాజకోటలో ఒక మండపం మాత్రమే. అంతేనా? ఓకే. హిరణ్యకృష్ణుడికి ప్రహ్లాదుడికి ఇద్దరికి సభ నడిచింది కదా, ఎక్కడున్నాడు నీ హరి అని చెప్పి ప్రహ్లాదుడిని హిరణ్యకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, అందుగలడు ఇందు లేడు నీ సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా నా హరి కలడు అని చెప్తాడు. అటులైనచో ఈ స్తంభం నందు నీ హరి ఉన్నాడని చెప్పి స్తంభాన్ని పలగొడతాడు. ఆ స్తంభం అదే మీకు పైన చూస్తే సింగిల్ గా కనిపిస్తుంది, కిందికి చూడండి రెండు ఉంటాయి, మధ్యలో ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి స్వామి స్తంభం నుంచి అవతరించాడు. ఉగ్రస్తంభం పైన మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది. అక్కడ స్వామి పాదాలు ప్రతిష్ఠించారు. ఎవరు ప్రతిష్ఠించారంటే తిరుమంగాయల వారు స్వామి పాదాలు ప్రతిష్ఠించి ఒక శ్లోకం చెప్పాడు. మా ఏం శ్లోకం అంటే, యశాద్ భవభక్త జనార్తి హందు త్రితుతమన్యం స్తంభేవతార స్తభవన లభ్యం లక్ష్మం సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రబద్ధే. స్వామి స్తంభం నుంచి అవతరించి ఈ లెఫ్ట్ సైడ్ లో మనకు పర్వతం కనిపిస్తుంది. ఈ పర్వతం పేరు వచ్చేసి అచలఛాయ పర్వతం. ఈ అచలఛాయ పర్వతం మీద సంహారం చేశాడు స్వామి. ఇక్కడే ఎందుకు సంహారం చేశాడంటే కనుక హిరణ్యకశిపునికి కింద లేదు పైన లేదు చావు, అందువలన ఇంట్లో లేదు బయట లేదు, అందువలన కింద కాకుండా పైన కాకుండా ఈ అచలఛాయ పర్వతం మీద ఇంట్లో కాదు బయట కాదు హిరణ్యకశిపుని రాజకోటలో సభా మండపం గడప భాగం మీద ఇంట్లో కాదు బయట కాదు గడప భాగం కింద కాదు పైన కాదు అచలఛాయ పర్వతం మీద సంహారం చేశాడు. మనిషి కాదు మిగతా స్టోరీ ఎక్కడ చెప్తానమ్మా. ఇప్పుడు మనకి జ్వాలా నరసింహస్వామి అన్నమాట. మనకి మంగళ గ్రహం అన్నమాట అక్కడ అధిపతి. ఫస్ట్ క్షేత్రం అన్నమాట నవనరసింహంలో. ఇక్కడ ప్రతి గరుడాలు వారు ఉంటారు, ధ్వజస్తంభం ఉంటాయి. కానీ ఈ స్వామికి గుహలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ లేవు. అందువలన ఈ పర్వతాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ పర్వతాలే మనకి గరుడాలు వారిలాగా కనిపిస్తాయి, అంటే ధ్వజస్తంభం లాగా. చూసారు ఇక్కడ ఉగ్రస్తంభంకు దారి 11 సంవత్సరాలు చూసారా ఎలా ఉందో అట్లా ఎక్కాలి. ఇక్కడ స్వామివారు హిరణ్యకశిపుని చంపినాక ఆయనది రక్తం ఒక్క చుక్క కింద పడ్డా వాడు మళ్ళీ పుడతాడంట. రాక్షసుడికి వరం ఉంది కాబట్టి ఆయన ఒక్క చుక్క కింద పడకుండా భవనాశిని నది అని 365 days ఫ్లో ఉంటుందంట. అక్కడ ఫ్లోలో ఒక గుండంలో స్వామివారి రక్తం వేసి చేయి కడుక్కున్నారంట. సో ఇప్పటికీ ఆ గుండం ఉంది. ఆ గుండం కూడా రెడ్ కలర్లో వాటర్, ఏదో రక్తం వాటర్ ఉన్నట్టే ఉంది. దాన్ని లాక్ వేసి పెట్టారు. అందరూ చేయిలు పెడుతున్నారు, అది చేస్తున్నారనేసి లాక్ వేసి పెట్టారు. మనకు కనిపిస్తుంది అక్కడ పక్కకి. మనం జ్వాలా నరసింహస్వామికి వెళ్ళి ఉగ్రస్తంభం దాటినాక రైట్ సైడ్లో ఉంటుంది అనమాట స్వామి. జ్వాలా నరసింహస్వామి దగ్గర ఇదే రక్తగుండం. ఇక్కడనే స్వామివారు వాడిని చంపి, ఆ హిరణ్యకశిపుని చంపి రక్తం దీంట్లో వేసి కింద పడకుండా ఆ గుండంలో వేసి పెట్టారంట. ఇక్కడ ఈ భవనాశిని నది 365 days వాటర్ ఫాల్ వస్తూనే ఉంటుందంట. వాటర్ ఆయన ఇంకా మనసులో ఇంకా బాగుంటుంది అట. అసలు ఆ దారి దాటడమే కష్టమయ్యేంత వాటర్ పడుతుందంట పైనుంచి. ఇక్కడ స్వామి జ్వాలా నరసింహ 5 రూపాలలో కనిపిస్తారు. ఒకటేంటి స్తంభం నుంచి అవతరిస్తున్నట్టు, ఇంకొకటేమో గడప భాగానికి యుద్ధం చేస్తూ హిరణ్యకశిపుని తీసుకొస్తున్నట్టు. ఇదే గరుడాలు వారి రెక్కలు మధ్యలో అట్లా కనిపిస్తుంది మనకి. చూసారు ధ్వజస్తంభం. మూడోదేమో గడప భాగాన్ని 8 చేతులతో సంహరించినట్టు కనిపిస్తాడు. నాలుగోదేమో ఈయన చంపినట్టు సాక్ష్యం కావాలి కదా. ఇక్కడ శుక్రాచార్యులు అసుర గురువు ఉంటారు కదా, ఆయనే సాక్ష్యం అన్నట్టు. ఇంకొకటేమో మహావిష్ణు అవతారంలో చంపేసినాక దేవతలందరికీ స్వామివారి దర్శనం ఇస్తారట. ఇక్కడ జ్వాల అని ఎందుకు వచ్చిందంటే ఆయన
సంహరించినాక అగ్ని జ్వాలలు వచ్చాయి. దానివల్ల అక్కడ ఉన్న కోట మొత్తం ధ్వంసమైంది. ఇక్కడ స్వామిని అష్టభుజ నరసింహని అని ఇంకో పేరు. అగ్ని జ్వాలలు వచ్చి రాజకోట అంతా ధ్వంసమైంది. అందువలన ఇక్కడతో మనకి ఎగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి క్షేత్రాలన్నీ చూసినట్టు. అంటే ఇప్పటికి మనం ఒక 7 నరసింహ క్షేత్రాలను చూసాం. మిగతా 2 మనం జీప్లో వెళ్ళాల్సినవన్నీ, అవి ఇంకో వీడియోలో చెప్తాను.